స్మోకింగ్కి బాగా ఎడిక్ట్ అయిన వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. సడన్గా మనం స్మోకింగ్ అనేది మానేయటం వల్ల ఏమైనా లాస్ అవుతామా, లైక్ హార్ట్ డిసీజ్కి ఏమైనా? టొబాకో ప్రొడక్ట్స్ అనేది ఎప్పుడు కూడా హార్ట్కి డేంజర్ అండి. స్మోకింగ్కి బాగా ఎక్కువ కాలానికి అలవాటైన వాళ్ళు, రోజుకి 10-20 సిగరెట్స్ తీసుకునే వాళ్ళు ఒక్కసారిగా ఆపితే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కామన్గా అందరూ ఫేస్ చేసేది స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల మనకి హార్ట్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? సో స్ట్రెస్ అనేది ప్రతి లెవెల్లో చూస్తున్నాం, పెద్దవాళ్ళు చూస్తున్నాం, చిన్న వాళ్ళు చూస్తున్నాం. టెక్నికల్ ఐటీ పీపుల్లో ఐ థింక్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ స్ట్రెస్కి హార్ట్ ప్రాబ్లమ్స్ అనే సంబంధం ఏంటి అంటే, ఎప్పుడైతే స్లీప్ లేకపోతే బ్రెయిన్కి కావాల్సిన రెస్ట్ ఉండదు. అయితే చాలా మంది చేసే ప్రాబ్లం ఏంటి అంటే, పేరుకి 6-8 అవర్స్ పడుకున్నా సరే వాళ్ళు పడుకునే ముందు వరకు కూడా ఫోన్ చూస్తాం. సో బ్రెయిన్కి రెస్ట్ లేకపోతే మళ్ళీ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల, మన హార్మోన్లో చేంజెస్ వల్ల మనకు ఒబిసిటీ వచ్చేస్తుంది. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ హార్ట్ రిలేటెడ్ వాళ్ళు తీసుకోవటం సేఫేనా? ఖచ్చితంగా సేఫ్. కామన్గా ఉన్న అపోహ అంటే, సార్ మందులు ఎక్కువ వాడితే కిడ్నీస్ వెళ్ళిపోతాయి కదా సార్, మందులు ఎక్కువ వాడటం వల్ల లైఫ్ టైం రిస్క్ అవుద్దా అంటారు. లేదా, యోగా, ఎక్సర్సైజెస్ ఇవి హార్ట్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలవు? అలోపతిలో కూడా యోగా అండ్ ఎక్సర్సైజ్ ఒక సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువగా ఉంది. యోగా అనేది మనం ఫస్ట్ ఇనిషియల్గా బీపీని బాగా కంట్రోల్, నెక్స్ట్ స్ట్రెస్ గురవుతున్నాం, నాకు గుండె దడగా ఉంటుంది వాళ్ళకి యోగా యోగాలో తడాసన అని చెప్పేది ఒక ఆసనం ఉంటుంది. అది చేయటం వల్ల కూడా మనకి కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళకి చాలా ఉపయోగం.